21వ అధ్యాయం 44వ సర్గ. కౌసల్య, సుమిత్ర. శ్రీరాముడు పరమాత్ముడనే విషయాన్ని సుమిత్ర మాటల ద్వారా వాల్మీకి ఈ సర్గలో వెల్లడి చేశాడు. తారా మండోదరి లాగానే సుమిత్రకు జన్మాంతర పుణ్యం వల్ల శ్రీరాముడి వాస్తవ స్థితి చక్కగా తెలుస్తుందని అంటారు. రామాయణమంతా ధ్వని కావ్యమే. దశరథ శబ్దానికి గరుడ వాహనుడైన మహావిష్ణువు అని అర్థం. అలాంటి మహావిష్ణువుకు శరీరభూతైన ప్రకృతి భార్య లాంటిది. ఆ ప్రకృతికి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలుంటాయి. సత్వము సుమిత్ర, కౌసల్య రజస్సు, కైక తమస్సు. పరోక్ష మహావిష్ణువే ప్రత్యక్ష శ్రీరాముడయ్యాడు. కాబట్టే శ్రీరాముడు తండ్రిని పోలిన వాడని చెప్పడం జరిగింది రామాయణంలో చాలా సందర్భాల్లో. ఈ విధంగా దుఃఖిస్తున్న కౌసల్యతో ధర్మ మార్గంలో నడుచుకునే సుమిత్ర ధర్మం, నీతితో కూడిన మాటలను చెప్పడం మొదలుపెట్టింది. నీ కొడుకు అసమాన కళ్యాణ గుణాలు కలిగినవాడు, పరాజయం పొందనివాడు, పురుష శ్రేష్ఠుడు. ఇలాంటి వాడిని గురించా నువ్వు దీనంగా విలపిస్తున్నావు? నీ కొడుకు అడవులకు పోయిన కారణం ఏమిటి? నేరం చేశాడా? కాదు కదా. తండ్రిని సత్యవాదిగా చేయడానికే కదా. తండ్రిని సత్యవంతుడిని చేయడానికి అడవులకు పోయిన కొడుకు గురించి ధర్మం తెలిసిన నువ్వు దుఃఖించవచ్చా? ధర్మ విచారాన్ని ఎందుకు పక్కన పెడుతున్నావు? ఎంత తీవ్రమైన దుఃఖం వచ్చినా ధర్మం తప్పవచ్చునా? మోక్షాన్ని కావాలని అనుకునేవారు ఏ ధర్మ మార్గాన నడిచారో ఆ ధర్మ మార్గంలోనే నీ కొడుకు కూడా నడిచాడు. దీంట్లో దోషం ఏముంది? ఏ పాపకార్యం శ్రీరాముడు చేశాడని దుఃఖిస్తున్నావు? నీ కొడుకు శ్రీపతి కదా. అలాంటి వాడికి దుఃఖం ఎందుకు కలగాలంటావా? శిష్టాచారం నిలపడానికి, లోకులను ధర్మమార్గంలో నడపడానికి ఆయన అలా చేశాడు. నిత్య విభూతిలో నిత్యానంద రూపుడైన భగవంతుడు లీలా విభూతిలో ఎందుకు అవతరించాలి? ఆలోచించలేవా? లక్ష్మణుడు తన స్వరూపధర్మమైన స్వభావ సిద్ధమైన కైంకర్య సేవలో ఉన్నాడు. పెద్దవారిని సేవించడానికి సిద్ధంగా సమస్త భూతాలు భగవత్ స్వరూపమే అనే జ్ఞానంతో ఎవరిని హింసించినా అది భగవంతుడిని నొప్పించడమే అనే ధ్యాసతో ఉన్నవాడు లక్ష్మణుడు. శ్రీరాముడు ఏ విధంగా తన స్వధర్మ రక్షణలో ఉన్నాడో అలానే లక్ష్మణుడు కూడా తన ధర్మాన్ని అనుసరిస్తున్నాడు. అందుకే ఇరువురి విషయంలో విచారించాల్సిన పని లేదు. ఎలాంటి వారికైనా స్వధర్మ నిర్వహణే పరమధర్మం కదా. వనవాసంలో ఉన్న కష్టాలు తెలియనందున సీత శ్రీరాముడి వెంట పోయిందని నువ్వు అనుకుంటే అది పొరపాటు. ఆమె సుఖశీల, సుఖాన్నిచ్చే ఆచారం కల మనిషి, సుఖానుభవంతో వర్ధిల్లుతున్నది. ఈ లోకంలోని సుఖమే సుఖం కాదు, పరలోక సుఖమే అసలైన సుఖం. ఆ సుఖాన్ని పొందే అర్హత ఉన్న ఆమె సీత. ఆమె మహాజ్ఞాని అయిన యోగి అయిన జనక మహారాజు కూతురు. జనకుడు వైదేహుడు. జ్ఞానానంద స్వరూపమైన ఆత్మ నుండి దీపం ఎలా వస్తుందో అలాంటి జ్యోతియే అయోనిజే అయిన సీత. అలాంటి ఆమె అజ్ఞానంతో రాముడి వెంట పోయిందని అనుకోవద్దు. ఆమె సహధర్మచారిణి. ఆమె స్వధర్మాన్ని ఆమె రక్షించేందుకు ధర్మస్వరూపుడైన భర్తను సేవించాలనే కోరికతో ఆయన వెంట పోయింది. అలా ఆ ముగ్గురు స్వధర్మచరణి ఉత్తమోత్తమం ధర్మ మార్గం అనే భావనతో స్వానుష్ఠానపూర్వకంగా లోకానికి చెప్పాలని అనుకుంటుంటే నువ్వెందుకమ్మా వారి కోసం దుఃఖిస్తావు? శ్రీరాముడు తన కీర్తి కిరీటాన్ని లోకానికి అంతటికీ ప్రశ్నించేట్లు చేయగల సమర్థుడు. ఆయన కీర్తి లోకంలో శాశ్వతంగా నిలుస్తుంది. అలాంటి ప్రభు, అలాంటి సమర్థుడు, అలాంటి ఉత్కృష్ట జన్మ కలవాడు, వ్రతాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని సంపదగా భావించేవాడు శ్రీరామచంద్రుడు. ఆయనకు అడవిలో దొరకనివి ఇక్కడ దొరికేవి అని తేడా లేదు. ఎక్కడున్నా ఒకటే. ఆయన ఎక్కడున్నా పూర్ణుడే. ఆయనకు ఏ కొరత ఉండదు. శ్రీరాముడు త్రికణాలలోనూ పరిశుద్ధుడని లోకానికి అంతటికీ స్పష్టంగా తెలిసినందున సూర్యకిరణాలు ఆయనకు వేడిగా ఉండవు. గాలి కూడా సువాసనతో మెల్లగా, సమయానికి తగినట్లుగా చల్లగా లేదా వేడిగా వీస్తుంది. శ్రీరాముడు నిద్రించే వేళ చంద్రుడు తన కిరణాలను తండ్రిలాగా తాకించి సంతోషం కలిగిస్తాడు. శంభరాసురుడి కొడుకును చంపినప్పుడు బ్రహ్మ మెచ్చుకుని అనేక దివ్యాస్త్రాలను శ్రీరాముడికి ఇచ్చాడు. అలాంటి పరిపూర్ణ సత్వుడు భవనంలో లాగానే వనంలో కూడా సుఖంగా ఉంటాడు. సాధువులు కీడు చేస్తారంటావేమో, ఆ భయం లేదు. శ్రీరాముడి బాణం పారేంత వరకు ఉన్న ప్రదేశంలో శత్రువులు నిశ్శేషంగా నశించిపోతారు గాని సమీపంలోకైనా రాలేరు. అలాంటి వారు ఇక కీడేం చేస్తారు? దిష్టులను ఆయన శౌర్యంతో జయిస్తాడు కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారమే సమస్త భూమండలం నడుచుకుంటుంది. ఆయనను అతిక్రమించే వారుండరు. ఇక శ్రీరాముడు మరలి వచ్చిన తర్వాత భరతుడు ఆయనకు రాజ్యం ఇవ్వడనే భయం లేదు. సామం వల్ల కాకపోయినా దండం వల్ల రాజ్యం లభిస్తుంది. అమ్మా, లోకంలో రాముడు తప్ప మిగిలిన అందరిలోనూ బలం, శౌర్యం, తేజం కొంతకాలం మాత్రమే ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రమే వారు ప్రదర్శించగలరు. శ్రీరాముడు అట్లా కాదు. ఆయన అస్త్ర శస్త్ర విద్యలు సర్వకాల సర్వావస్థలందు ఆయనను విడవవు.
అలాంటి ఉత్తమ వీరుడు అడవిలో కొన్నాళ్లుండి తిరిగి శీఘ్రంగా వచ్చి రాజ్యాన్నంతా పాలిస్తాడు. ఆ విధంగా సుమిత్ర శ్రీరాముడికి రాజ్యం తప్పక లభిస్తుందని చెప్పింది. ఇంకా ఇలా అంటుంది. శ్రీరాముడంటే ఏమనుకుంటున్నావు? సూర్యుడికే సూర్యుడు, అగ్నికి అగ్ని, శ్రీకి శ్రీ, ప్రభువులకు ప్రభువు, కీర్తికి కీర్తి, దేవతలకే దేవత, భూమికి భూమి, భూతాలలోకెల్లా మహాభూతం. ఇలాంటి వాడు అరణ్యంలో ఉన్నా, నగరంలో ఉన్నా ఏ లోపము లేదు. ఆయనకు రెండూ సమానమే. భేద దృష్టి గల మనకు భేదం కనిపిస్తుంది. పరమపదంలో శ్రీ, భూ, నీలలతో కలిసిన భగవంతుడిలా శ్రీరాముడు త్వరగా అరణ్యం నుండి వచ్చి భూ, సీతా, లక్ష్మణులతో అభిషేకం చేయించుకుంటుంటే లోకులందరూ ఆనంద బాష్పాలు రాల్చుతుంటే దుఃఖం వదిలి సంతోషపడనున్నారు. కాంతిగా ప్రకాశించేవాడు, తనకు హితుడైన వాడు, పరాజయం ఎరుగనివాడు, సర్వం తానే అయి అందరికీ దేవుడైన వాడు, కుశలతో తయారైన వస్త్రాలను ధరించిన వాడు అయిన శ్రీరాముడిని లక్ష్మీదేవిలాగా సీత వెంటబోయింది. కాబట్టి శ్రీరాముడికి దుర్లభమైంది ఏదీ లేదు. లక్ష్మి తోడుండగా అసాధ్యమనేది లేదు. ఆమె తోడుండగా ఆ సాంగత్యం వలన శ్రీరాముడి తేజస్సు అపరిమేయంగా మెలుగుతుంది. కాబట్టి శ్రీరాముడెక్కడున్నా శ్రీమంతుడే, విచారించవద్దు. భయంకరమైన విల్లు, బాణాలు, కత్తి ధరించి లక్ష్మణుడు ముందు నడుస్తుంటే చూసిన రాక్షసులు, క్రూర మృగాలు భయంతో దూరం నుండే పరుగులంకించుకుంటాయి. ఒకవేళ వచ్చినా లక్ష్మణుడిని చంపిన తర్వాత కదా రాముడి మీదకు వచ్చేది. ఇంతలో రాముడు హెచ్చరికతో ఉంటాడు. కాబట్టి నా కొడుకు లక్ష్మణుడు ఊపిరితో ఉండేంత వరకు నీ కొడుకు రాముడికి ఏ ఆపద లేదు. 1కి 2 సార్లు ప్రమాణం చేసి చెప్తున్నా, విను, నా మాట తప్పదు. నీ కొడుకు అరణ్యం నుండి మరలి క్షేమంగా రాగా నువ్వు సంతోషంతో చూస్తావు. కాబట్టి శోకం, మోహం వదిలిపెట్టు. నీ పాదాల ముందు మోకరిల్లి నీ కొడుకు నీకు నమస్కరిస్తుంటే సంతోషంతో కొత్తగా పుట్టిన చంద్రుడిలాగా నువ్వు చూస్తావు. ఎందుకు వృధాగా బాధపడతావు? నువ్వు జీవించి ఉండగానే నీ కొడుకు తిరిగి వస్తాడు. అడవి నుండి మరలి అయోధ్యకు సుఖంగా వచ్చి పట్టాభిషేకం చేసుకున్న నీ ప్రియమైన కొడుకును చూసి ఏ విచారం లేకుండా మంచి మనస్సుతో, సంతోషంతో కళ్ళలో నీళ్లు కారుతుంటే కన్నుల పండుగగా నువ్వు ఉండబోతున్నావు. ఎక్కడి 14 ఏళ్ళు, ఎక్కడి నేను? అంతవరకు నేను జీవించి ఉంటానా? జీవించి ఉన్నా రాముడు జీవించి మళ్ళీ వస్తాడన్న నమ్మకం ఏమిటి? ఏ ధైర్యంతో నేను ఈ మాటలు చెప్తున్నాను అని అంటావేమో. నువ్వు సుశీలవు. నీకు భగవంతుడు దీర్ఘ శోకం కలిగించడు. ఇప్పటి శోకం మబ్బు నీడలాంటిది. అమ్మా, ఏడవద్దు, దుఃఖంతో కలతపడవద్దు. నీ కొడుకుకు ఏ హాని కలగదు. లక్ష్మణ సమేతంగా సీతతో కలిసి నీ కొడుకు శ్రీరామచంద్రుడిని ఈ ఊళ్ళోనే, ఈ ఇంట్లోనే చూస్తావు. శ్రీరాముడు కొరకై ఇంతమంది దుఃఖిస్తున్నారు. అలానే నీ తీరు చూసి నీ కోసం కూడా దుఃఖపడుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు ధైర్యంగా ఉండి ఓదార్చాలి. కానీ నువ్వే ఇలా దుఃఖపడితే నిన్నెవరు ఓదార్చాలి? సీతారాముల దుఃఖం కాకుండా నీ దుఃఖం మాకందరికీ కలిగించడం న్యాయమా? శ్రీరాముడి లాంటి ధీరుడికి తల్లివైన నువ్వు ఇలా శోకించడం తగునా? నువ్వే చెప్పు. తల్లి గుణాలే కదా కొడుక్కొచ్చేది. నువ్వు ధీర వనితవే కాకుండా నీ కడుపున శ్రీరాముడు లాంటి ధీరుడు ఎలా పుట్టాడు? నువ్వు సద్గుణాలకు స్థానమైన దానివి కదా. శ్రీరాముడి కంటే సన్మార్గంలో నడిచే వేరొకరెవరైనా ఉన్నారా? ఏడి, ఎక్కడున్నారు? లేడు కదా. స్నేహితులతో కలిసి నమస్కారం చేసే నీ ముద్దుల కొడుకును కళ్ళారా చూసి నువ్వు వానాకాలంలో మేఘాలు వర్షించే విధంగా ఆనంద బాష్పాలు రాలుస్తావు. శీఘ్రంగా నీ కొడుకు శ్రీరాముడొచ్చి నీ పాద కమలాలను తన మెత్తటి చేతులతో సంతోషంగా పట్టుకుని నమస్కరిస్తుంటే అతడి శిరస్సు మీద కారుమబ్బులు జడివాన కురిపించినట్లు నీ కంట్లో ఆనంద బాష్పాలు వెల్లువగా పారతాయి. అలాంటి నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇలాంటి మాటలతో సుమిత్ర నానా విధాలుగా కౌసల్యను ఊరడిస్తుంటే ఆమె కూడా శోకాన్ని ఎడబాసింది. 45వ సర్గ. శ్రీరాముడు వెడలిపోయిన తర్వాత ఆయన వెంటనే అడవికి పోతున్న ఆయనతో అనురాగం కల జనులందరూ వెళ్ళడం ఆరంభించారు. అలా పోతున్న వారిని రాజు, మంత్రులు పోవద్దని ఎంత వారించినా వారు నిలువకపోతూనే ఉన్నారు. బంధువుల ప్రేమకు, లోకుల భక్తికి ఎంత తేడా ఉందో. అయోధ్యాపురంలోని వారందరికీ అసమాన కీర్తిగల శ్రీరామచంద్రుడు 16 కళ్ళతో కూడిన చంద్రుడు లాంటివాడు. కాబట్టి అలాంటి పున్నమి చంద్రుడిని చూడకుండా ఇంట్లో ఉండమంటే ఎవరైనా వింటారా? అలానే మంత్రులందరూ రాజుతో సహా శ్రీరాముడిని అడవులకు పోవద్దని చెప్పినప్పటికీ తండ్రిని సత్యవాదిగా చేయదలిచిన శ్రీరాముడు వారి మాటలను వినలేదు. చూడగలిగినంత వరకు చూడాలనే మనోనేత్రాహ్లాదం కోరిన ప్రజలు ఆయన వెంటనే పోగాలేంది తండ్రికి పరలోక సౌఖ్యం కలిగించాలన్న కోరిక గల శ్రీరాముడు ఎలా ఆగుతాడు? ఇలా పోతూనే తన వెంట వస్తున్న పురజనులను చూసి శ్రీరాముడు ఇలా అన్నాడు. నా మీద మీకు ఉన్న ప్రీతి, గౌరవం భరతుడి పైన ఉంచండి. అలా మీరు చేస్తే నన్ను మీరు గౌరవిస్తే సంతోషపడిన దానికంటే ఎక్కువగా సంతోషపడతాను. భరతుడు కైకపుత్రుడు కదా అని మీరు సందేహించాల్సిన పని లేదు. అతడు మంచి నడవడి గలవాడు. మీకు ఇష్టమైన పనులన్నీ చేస్తాడు. మీకు కష్టమైనది ఏదీ చేయడు. ఏమవుతుంది అన్న భయం గాని, దుఃఖం గాని వద్దు. పౌరులారా,
మీ ఇళ్ళకు పొండి. భరతుడు పిల్లవాడు. ఆయనకు లోకుల గురించి ఆలోచన ఎందుకుంటుందని అనుకోవద్దు. వయసులో భరతుడు చిన్నవాడైనప్పటికీ జ్ఞానంలో వృద్ధుడు. మృదువైన గుణం కలవాడు. అలాంటి మెతక మనిషి మిమ్మల్ని ఎలా రక్షిస్తాడని అనుకుంటున్నారేమో! అతడు వీర్యవంతుడు. మంచి మాటలకు లోబడిన వారిని దండించే శక్తి గలవాడు. కావున మీకు తగిన పాలకుడే. నిష్కారణంగా భయపడవద్దు. రాజులకుండాల్సిన గుణాలు, లక్షణాలు ఉన్న భరతుడు మీకు యువరాజుగా రాజుగారు నియమించారు. రాజాజ్ఞ ప్రకారం మీరు, నేను తక్కిన జనులంతా నడుచుకోవాల్సిందే. ప్రజలారా, నాకు సంతోషం కలగడం మీకిష్టమైతే నేను అడవుల్లో ఉన్నంత కాలం మా తండ్రికి బాధ కలిగే పనేదీ చేయకుండా ఆయనను కనిపెట్టుకుని ఉండండి. ఇలా శ్రీరాముడు ఎంత చెప్పినా ధర్మప్రభువకు రాముడే రాజుగా ఉండాలని వారందరూ కోరారు. మొదట శ్రీరాముడిని యువరాజుగా నియమించారు. కాబట్టి ఆ ఆజ్ఞను తాము మీరజాలమన్నారు. రాముడు కూడా మీరజాలడన్నారు. తమ వెంట రమ్మని రాముడిని కోరారు. శ్రీరాముడు ఎలానైతే మనసు స్థిరం చేసుకుని ధర్మ మార్గం నుండి బయటకు తప్పుకోలేకపోయాడో, అలాగే ఇలాంటి ధర్మాత్ముడు మనకు రాజుగా ఉండాల్సిందేనని, ఆయనను ఎలాగైనా మరలించుకుని పోదామని ప్రజలు కూడా పట్టుబట్టారు. కళ్ళల్లో నీళ్లొస్తుంటే తెల్లబోయిన ముఖాలతో వస్తున్న ప్రజలను గమనిస్తున్న శ్రీరాముడికి కూడా కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే తోవ కనపడలేదు. తాళ్లతో కట్టి ఈడ్చుకుపోతున్న వారిలా రామలక్ష్మణులు కదిలారు. జ్ఞానంలో, వయసులో, తపస్తేజంతో వృద్ధులైన వారు కూడా రథం వెంట పరిగెత్తాలనుకుని కూడా అలా చేయలేక దుఃఖంతో పెద్ద గొంతుకుతో ఇలా అనసాగారు. శ్రీరాముడిని తీసుకుపోతున్న ఉత్తమాశ్వములారా, మీరు పశువులు కాబట్టి మీరు చేసేది సత్కార్యమా అసత్కార్యమా మీకు తెలియడం లేదు. తెలిసే ఉంటే లోక రమణుడైన శ్రీరాముడిని అరణ్యాలలో వదిలిపెట్టడానికి ఏదో మునిగిపోయినట్లు ఇంత వేగంగా పోతారా? మీరు చేసే పని ప్రజలకు ఎంత బాధ కలిగిస్తుందో పశువులైన మీకెలా తెలుస్తుంది? ఇక పోవద్దు, వెనక్కు మరలాలి. మీకు తోచకపోతే మేం చెప్పేదన్నా వినాలి. పెద్దవాడి మాటలు శ్రీరాముడు జవదాటాడు కదా. శ్రీరాముడి గుర్రాలైన మీరు అతిక్రమించవచ్చా? పోవద్దన్నా పోవచ్చా? చెవులున్న వారందరిలో సూక్ష్మ ధ్వనిని కూడా గ్రహించే శక్తి మీలో అధికంగా ఉంది. అలాంటి మీకు మా మాటలు వినబడడం లేదా? అలా ఎందుకు పోతున్నారు? ఇంతవరకు మేమెవరిని ఏదీ యాచించలేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వెనక్కు మళ్ళండి. ఇది మా ప్రార్థన. యాచకుల ఆశ వ్యర్థం చేయకూడదనే వ్యక్తి శ్రీరాముడు. అలాంటి శ్రీరాముడి దగ్గర పనిచేస్తున్న మీరు ఇలా చేయడం తగదు. దీనివల్ల ఆయనకు అపకీర్తి వస్తుంది. శ్రీరాముడు శూరుడు. ధర్మమే ప్రధానంగా కలవాడు. మంచి ఆచారవంతుడు. త్రికరణాలలో పవిత్రుడు. ఇలాంటి రాముడిని ఆయన ఇతర దేశాలలో ఉన్నప్పటికీ మన ఊరికి పిలుచుకుని రావాలి గాని, మన ఊళ్ళో ఉన్నవాడిని అడవుల్లో దింపడానికి తీసుకుని పోవచ్చా? మీరెంత పశువులైనా ఇంత మాత్రం జ్ఞానం లేదా? ఇలా ఏడుపుల మధ్య బిగ్గరగా మాట్లాడే ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుల మాటలు విని రథాన్ని త్వరగా పోనివ్వడం జరిగింది. ఆ రథ వేగానికి అనుగుణంగా వారు పోలేక దశరథుడిలాగానే వాళ్ళు కూడా వెనక్కు తిరిగిపోతారని భావించాడు శ్రీరాముడు. అయినా వాళ్ళు వెనక్కు తిరిగిపోకుండా అలానే పరిగెత్తుకుంటూ వస్తుంటే చూసి బాధపడ్డ శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా రథాన్ని దిగి వారు కలుసుకునేలా మెల్లగా నడిచిపోసాగారు. రథం దిగి వెనక్కు తిరగకుండా, నిలవకుండా కాలినడకన పోతున్న సదాచార సంపన్నుడైన కరుణామూర్తి శ్రీరాముడిని కలిసిన బ్రాహ్మణులు ఇలా అన్నారు. శ్రీరామ, శ్రీరాముడన్న పేరు గల నువ్వు కూడా ఇలా చేయొచ్చా? ఇలా చేస్తే నీకు ఆ పేరు నేతి బీరకాయ లాంటిదే అవుతుంది. బ్రాహ్మణులు ఇలా దీనంగా చెప్తున్నప్పటికీ శ్రీరాముడు అంగీకరించగా ముందుకు సాగుతుండటంతో వారు, శ్రీరామ, నువ్వు మా వెంట వెనక్కు వస్తావా లేదా? మమ్మల్నే నీ వెంట తీసుకుని పోతావా అని అడిగారు. ఇంకా ఇలా అన్నారు. బ్రాహ్మణ ప్రియుడివైన నీ వెంట బ్రాహ్మణ సమూహం వస్తున్నది. ఇందులో దోషమేముంది? మమ్మల్ని ఎందుకు రావద్దంటున్నావు? మీరు నిత్యాగ్నిహోత్రులు. మీరిలా వస్తే అగ్నులు చెడతాయని అంటావేమో. అగ్నులను అడవిలోనే ఆరోహించాం. వాటిని బ్రాహ్మణుల భుజాల మీద మోసుకుని వెంట తెచ్చుకున్నాం. వీరు కేవలం నిరతాగ్నిహోత్రులే కాదు, వాజపేయి యాగం చేసిన వారు కూడా వస్తున్నారు. అదిగో చూడు, వాళ్ళ తెల్ల గొడుగులు. నువ్వెందుకు ఇలా ఎండలో నడిచిపోవాలి? వాజపేయి యాగంలో మేము సంపాదించిన యావజ్జీవం ధరించాల్సిన ఈ గొడుగును నీకు పడతాం. ఫలభోక్తవు నువ్వే కదా. నువ్వు వాటి నీడలో రా. వేదాలను ఏం చేస్తారంటావా? నీతో ఉండిన చోటే అధ్యయనం చేస్తాం. వేదానుసారంగానే మా మనసులున్నాయి. వేదాలలో ప్రాప్యుడైన వాడవు నువ్వే అని చెప్పగా విన్నాం. అలాంటి ప్రాప్యమైన నువ్వే మమ్మల్ని వీడిపోతే మా యజ్ఞాలెందుకు, వేదాలెందుకు? వాటి వల్ల కలిగే ఫలం కంటే నీతో ఉండే ఫలమే ఎక్కువ. కాబట్టి మేము నీతో అడవుల్లో తిరుగుతాం. నీతో ఉండే వరకు మాకు కర్మలోప భయం లేదు. నీ సేవకు విరుద్ధమైన కర్మము త్యాజ్యమని కూడా శాస్త్రం చెబుతున్నది. బ్రాహ్మణోత్తములారా, అగ్నిహోత్రాలు అరణ్యంలో ఆరోపించి తెస్తున్నారు. సంతోషమే. ఎవరి వలన మీకు అగ్నిహోత్రాలు లభించాయో ఆ భార్యలను ఏం చేస్తారని అంటావేమో. మా భార్యలను మేము కాపాడాల్సిన పని లేదు. వారి పాతివ్రత్యమే వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళు పతివ్రతలే కాకుంటే వారిని భరించే భారం మా మీద లేదు. వాళ్ళు ఇళ్లలోనే ఉంటారు. ఇక మాకు పరమార్థమైన పవిత్ర వేదాలు మా మనసుల్లోనే ఉంటాయి. కావలసినప్పుడు
ఎక్కడుంటే అక్కడే వల్లిస్తాం. అయ్యా రామచంద్ర, నువ్వు హృదయంలో అనుకున్న వనవాస మార్గాన్ని వదులు. మేం మనసులో నిర్ణయించుకున్నది ఇదే. వస్తావా మా వెంట నగరానికి రా. రానంటావా నీ వెంట మేం వస్తాం. ఈ మా మనవిని విచారించకుండా నువ్వుంటే ఇంతకంటే గొప్ప ధర్మం నువ్వేం చేస్తావు? బ్రాహ్మణ రక్షణ కంటే గొప్ప ధర్మం ఏముంది? బ్రాహ్మణ ప్రియుడివైన నువ్వే ఇలా బ్రాహ్మణుల మాటలు లెక్క చేయకపోతే ఈ భూమిలో చేసేది వారెవరు? శ్రీరామచంద్ర, తలలో పండిన పండు ముసలివాళ్ళం. ఇలాంటి మేము ఈ దుమ్ములో పడి నీకు సాష్టాంగ నమస్కారం చేస్తాం. మలినం లేని ఆచారం కల నీవు నీ రథాన్ని నగరం వైపు మళ్లించు. శ్రీరాముడికి వయస్సులో పెద్దవారైన బ్రాహ్మణోత్తములు శాస్త్ర విరుద్ధంగా నమస్కారం చేయడానికి కారణం ఆయన సాక్షాత్తు భగవంతుడైనందునే. వారింకా ఇలా అన్నారు: ఇక్కడున్న సద్బ్రాహ్మణులెందరో యజ్ఞాలు చేయడానికి ప్రయత్నం చేసిన వారే. వాటికి కావలసిన పదార్థాలన్నీ తయారుగా ఉన్నాయి. నువ్వు వచ్చి వాటిని పూర్తి చేయించాలి. అది పూర్తి చేయడం అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు రాకపోతే అవన్నీ విఘ్నం అవుతాయి. ఆ దోషం నీదే. దుష్టులను ఖండించేవాడా, నువ్వు ఖండించేది దుష్టులనే కదా. సాధువులైన బ్రాహ్మణులైన మమ్మేలా ఇలా బాధ పెడుతున్నావు? నీ మీద భక్తి కలవారం మేమొక్కరమే కాదు. మా కోసం మాత్రమే నిన్ను వేడుకోవటం లేదు. పశుపక్షాదులు, మనుషులందరూ, సంచరించలేని వృక్షాదులు కూడా నీ మీద భక్తితో ఉన్నాయి. నోరు లేనందున పశుపక్షాదులు, వృక్షాలు నిన్ను వేడుకోలేక లోలోన దుఃఖిస్తున్నాయి. నోరున్నందున మేము నిన్ను ప్రార్థిస్తున్నాం. కాబట్టి మా ప్రార్థన అంగీకరించు. కదలలేని నోరు లేని వృక్షాలు మాలాగా నీకు చెప్పుకునే వీలు లేనందున నీ వియోగ దుఃఖానికి తప్పిస్తూ నీ వెంటే వచ్చే అవకాశం లేకపోవడంతో నేల బాదుకుంటూ వేళ్లను పెకిలించుకునే శక్తి లేక నిన్నే చూస్తూ రామా రామా అని బాధపడుతున్నాయి. రామా, పౌరులను వదిలేసినట్లే మమ్మల్ని కూడా వదిలేస్తావా? నీకు మనుషులు కదా అపరాధం చేసింది. మేమేం చేయనప్పుడు మమ్మల్ని ఎందుకు విడిచేదవని అడుగుతున్నాయి. గాలి వేగంతో హోరును ఏడుస్తున్నాయి. సమస్త ప్రాణికోటులందు దయగల నిన్ను కదలక మెదలక శవాల్లాగా అయిపోయి ఆహారం తీసుకోకుండా చెట్ల మీదే ఉన్న పక్షుల గుంపులు నిన్ను పోవద్దని ప్రార్థిస్తున్నాయి. చూడు వాటిని. 46వ సర్గ. ఇలా సమస్త జనులు శ్రీరాముడిని అయోధ్య నగరానికి మరలించేందుకు ప్రార్థించుచుండగా వారి మాటలను లెక్క చేయకుండా పోతున్న శ్రీ సీతారామ లక్ష్మణులకు తమసా నది వారి తోవకు అడ్డు తగిలింది. తమసా నది అడ్డం దాగానే శ్రీరాముడి ప్రయాణం నిలిచిపోయిందని ప్రజలు సంతోషించారు. కానీ తమస్సు ఇంద్రియ సుఖాలు వదలని తమకు అడ్డమని భావించలేదు. ఇలా తమసా నది అడ్డం వచ్చిన సమయంలోనే సాయంత్రం కావడంతో సుమంత్రుడు గుర్రాలను రథం నుండి విప్పి నీళ్లు తాగిపించాడు. అప్పుడు శ్రీరాముడు ఏం చేద్దామని సీతను ఉద్దేశించి చూసుకుంటూ లక్ష్మణుడితో ఇలా అన్నాడు: అడవిలోకి వెళ్దామని నిశ్చయించుకున్న మనకు 14 సంవత్సరాల్లో మొదటి దినం గడుస్తున్నది. వనవాసం ఎలా చేస్తామోనని విచారపడవద్దు. అయ్యో, ఎంత కష్టం వచ్చింది మన రామచంద్రుడికి అనుకుంటున్నారు మన రాజధానిలో స్త్రీ పురుషులు. మిక్కిలి దుఃఖిస్తున్నారు కదా. మనం అడవులకు పోతే వారెందుకు ఇంత దుఃఖపడాలి అంటే, వారంతా నిన్ను, నన్ను, భరత శత్రుఘ్నులను రాజును ప్రేమించినట్లే ప్రేమిస్తున్నారు కాబట్టి. మన మీద ఉన్న ప్రేమంతా శోకంగా మారింది. ఊరిలో వారంతా దుఃఖించడం ఒక ఎత్తు అయితే, మన తండ్రిని తలుచుకుంటేనే దుఃఖమేస్తోంది. పతివ్రత, కీర్తిమంతురాలు, వృద్ధురాలు అయిన నా తల్లిని తలుచుకుంటే దుఃఖం గుండెల్లోంచి ఉవికి వస్తోంది. మనల్ని తలుచుకుంటూ దుఃఖం పెరుగుతుంటే, మరీ ఘోరంగా 2 కళ్ళు వాచినట్టు ఏడుస్తుంటే మన తల్లిదండ్రులు గుడ్డివారవుతారేమో అని భయం వేస్తోంది. లక్ష్మణ, అయినప్పటికీ తల్లిదండ్రుల విషయంలో నాకు విచారం లేదు. ఎందుకంటే భరతుడు కైకి కొడుకైన బుద్ధిమంతుడు కాబట్టి తల్లిదండ్రులు దుఃఖపడకుండా ఊరడిస్తాడు. భరతుడు ఉన్నాడు గనక ఆ విషయంలో నాకు విచారం లేనేలేదు. లక్ష్మణ, నువ్వు నా వెంట వచ్చి నాకు, సీతకు ఉపకారం చేయడానికి అంగీకరించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ అడవిలో నేను తినడానికి అనేకమైన దుంపలున్నాయి. కానీ నీళ్లే తాగి ఉపవాసం చేద్దాం అనుకుంటున్నాను అని లక్ష్మణుడికి చెప్పి సుమంత్రుని చూచి గుర్రాలను జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు శ్రీరాముడు. ఆ విధంగానే గుర్రాలకు నీళ్లు పెట్టి దాణా ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీరాముడు సంధ్యాదేవతకు నమస్కరించాడు. సీతతో కలిసి ఆ ఏటి ఒడ్డున ఏర్పాటు చేసిన పడక మీద విశ్రమించాడు. లక్ష్మణుడు అన్నా వదినలు నిద్రిస్తుంటే చూసి సుమంతుడితో ఇలా అన్నాడు: తామర లాంటి కళ్ళు కలవాడు, సుఖార్హులు శ్రీ సీతారాములు నేల మీద ఎలా పడుకుని ఉన్నారో చూసావా సుమంత్ర? ఇక శ్రీరాముడి గుణగణాలను నిద్రపోకుండా లక్ష్మణుడు చెప్పాడు సుమంత్రుడికి. ఇంతలోనే సూర్యుడు ఉదయించే చిహ్నాలు కనపడ్డాయి. నీళ్లు తాగడానికి నిరంతరం వస్తుండే ఆవుల గిట్టల తాకిడితో కలత చెందిన ఒడ్డు ఉన్న ఆ అందమైన తంసా నదీ తీరంలో పురజనులతో భార్య, తమ్ముడు సేవిస్తుండగా గుణరత్నాల గని శ్రీరాముడు ఆ రాత్రి సుఖంగా నిద్రించాడు. శుక్రోదయ సమయంలో శ్రీరాముడు నిద్ర మేల్కొని ఆ నదీ తీరంలో అక్కడక్కడ గుంపులు గుంపులుగా అలసిపోయి నిద్రపోతున్న పురజనులను చూసి, లక్ష్మణ, చూశావా ఎంత విపరీతంగా ఉందో? పౌరులు మన మీద ప్రేమతో ఇళ్లను ఇల్లాళ్లను వదిలి
ఎత్తు పల్లాలు ఆలోచించకుండా ఇక్కడ పడి నిద్రపోతున్నారు. ఓ జనులారా! ఈ హఠమేలా వలదు. నేను ఊరికే రాను. మీరు మరలిపొండి అని నేనెంత చెప్పినా వదలడం లేదు. వెంటబడుతున్నారు. గట్టిగా చెబితే ప్రాణాలు విడుస్తారు. ఇది నిజం. కాబట్టి వీళ్ళు నిద్రిస్తున్నప్పుడే మనం హెచ్చరికతో రథమెక్కి వనభూమిలో భయం లేని దారిలో పోదామా? వీరంతా దేహాలు తెలియకుండా నిద్రిస్తున్నారు. ఈ రోజు వీరు నిద్రించినట్టు మరెప్పుడూ పోరు. అంతగా అలసిపోయారు. త్వరగా పోవటం మంచిదని శ్రీరాముడు చెప్పడంతో లక్ష్మణుడు దానికి అంగీకరించాడు. సుమంత్రుడిని గుర్రాలను రథానికి కట్టమన్నాడు. వీరంతా వెలుగునకు ముందే పోదామన్నాడు. అతడు అలాగే చేశాడు. మహాత్మా, రథం సిద్ధంగా ఉంది. నువ్వు లక్ష్మణుడితో సీతతో రథమెక్కండి అని సుమంత్రుడు అనగానే శ్రీరాముడు అలాగే చేశాడు. సారథి కూడా అమిత వేగంతో తమసా నది వెంట రథాన్ని తోలాడు. ఆవులగట్టు దగ్గరగా రథాన్ని ఆపి ముగ్గురూ దిగి నీళ్లలోని నడిచి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. పురజనులను మోసగించి త్వరగా అక్కడి నుంచి పోవాలన్న ఆలోచనలో ఉన్న శ్రీరాముడు సుమంత్రుడిని వెళ్ళమంటాడు. సుమంత్ర, నువ్వొక్కడివే రథమెక్కి త్వరగా ఉత్తరముఖంగా అయోధ్య నగరం వైపుగా చాలా దూరం పోవాలి. అక్కడ నుండి రథం కనిపించిన తోవలో రథాన్ని తప్పు మార్గంలో తీసుకుని పో. ఎలాగైనా సరే ఈ ప్రజలు మమ్మల్ని చూడకుండా ఉండే విధంగా వెళ్ళిపో. తన మీద ఇంత ప్రేమ చూపిస్తూ తన కోసం ప్రాణాలనైనా విడవడానికి సిద్ధపడి ఇండ్లు వాకిండ్లు వదిలి వచ్చిన భక్తులను శ్రీరాముడు మోసగించవచ్చునా అనే ఆక్షేపణ ఉంది. అయితే ఎవరికైనా ఒక పెద్ద పుండు ఒంటి మీద అయితే అది పోను పోను మరింత పెద్దదవుతుంటే అపాయకరమని భావించిన వైద్యుడు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించి బాగు చేస్తాడు. శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు రోగికి బాధగానే ఉంటుంది. ఆ తర్వాత సుఖంగా ఉంటుంది. అలాగే శ్రీరాముడు కూడా పౌరులతో చాలా రోజులు గడపడంతో వాళ్ళ ఆనందం మితిమీరిపోయింది. ఇంకా కొన్నాళ్లుంటే ఆ ఆనందం భరించలేక ఒక రకమైన పిచ్చికి దారితీస్తుంది. శరీరం ఎంత భరించగలదో అంతే భరించాలి. అంతకు మించితే కీడు కలుగుతుంది. కాబట్టి ఇప్పుడే ఏదో ఒక నెపం మీద ఆ ఆనందాన్ని తగ్గించి వారికి అనుభవ సాధ్యమైన ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలని శ్రీరాముడి సంకల్పం. అందుకే శ్రీరాముడు ఈ మార్గాన్ని అనుసరించాల్సి వచ్చింది. దీని తర్వాత వారికి అంతా సుఖమే అవుతుంది. కాబట్టి ఇలా చేయడం వంచన కాదు. శ్రీరాముడు బుద్ధిపూర్వకంగా వారి మేలు కోరి చేసిన మోసమే ఇది. అలా శ్రీరాముడు చేయటమే సమంజసం. అలా చేయకపోతే అందరిలో ఒక్కడైనా మేలుకొని ఉంటే ఆయన వెళ్ళలేకపోయేవాడు. ఏ జన్మలో ఎవరికెంత పుణ్యం కావాలో అదే భగవదేచ్ఛగా అంతే వస్తుంది గాని దానికి మించి పోనీయడు భగవంతుడు. ఇలాంటి ఉపాయమే చేయకపోతే రాముడు దోషిగా మిగిలిపోయేవాడు. రామాజ్ఞ ప్రకారం సుమంత్రుడు వెళ్ళిపోయి ఆయన చెప్పినట్లే శ్రీరాముడి దగ్గరకొచ్చాడు. సీతారామ లక్ష్మణులు రథమెక్కారు. ఉత్తర దిక్కుగా ప్రయాణం శుభప్రదం కాబట్టి అటువైపే రథాన్ని తిప్పి అడవులకు పోసాగాడు.